హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు దొండకాయ టమాటా మెంతి కూర రెసిపీ అండి. ఎలా చేద్దామో ప్రాసెస్ చూపిద్దాం రండి. ముందుగా గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. నేను సరిపడేంత నూనె వేసుకున్నాను. దొండకాయ వేసేసాను చూడండి. నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. దీనికి తక్కువ ఫ్లేమ్లోనే చేయండి, కర్రీ బాగుంటుంది. 2-3 పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకోండి. దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. సరిపడేంత ఉప్పు వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఒక 2 నిమిషాలు దాన్ని బాగా ఫ్రై చేయండి. ఇది తక్కువ ఫ్లేమ్లోనే చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, నేను ప్రతి కర్రీ మ్యాక్సిమం తక్కువ ఫ్లేమ్లోనే చేస్తాను. కొద్దిగా పసుపు, సరిపడేంత కారం, టమాటాలు వేస్తున్నాను చూడండి. టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి తక్కువ ఫ్లేమ్లో. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇలా అవుతుంది. మెంతి కూర, కొత్తిమీర వేసుకోండి దాంట్లో. మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకోండి. చక్కగా అంతా దగ్గర చేసుకొని చక్కగా కలుపుకోండి. దీని పాటు కూడా ఒక 5 నిమిషాలు దీన్ని ఇలానే ఫ్రై చేసుకోండి తక్కువ ఫ్లేమ్లో. టమాటాలు అంతా కర్రీలో కలిసిపోవాలి. మెంతి కూర అనేది మొత్తం. కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ కలుపుకోండి. చూడండి ఎంత బాగా అవుతుందో కర్రీ. ఇలా కొద్దిగా దగ్గర అయ్యాక ధనియాల పొడి, మెంతుల పొడి ఇవి 2 వేసుకోండి. కూర చాలా బాగుంటుంది. చూడండి, దగ్గర అయ్యాక కూర అనేది తొందరగా అయిపోయింది నాది. చూడండి, రెడీ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ.